పోలవరం ఫైల్స్ దగ్ధం ఘటనపై కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు. 4 ఉద్యోగుల్ని కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరో 2 అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఫైల్స్ కాల్ చేసిన 2 సీనియర్ అసిస్టెంట్ నోకరాజు, కారం బేబీ, స్పెషల్ ఆర్ఐ కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. డిప్యూటీ తహసీల్దార్లు కుమారి, సతీదేవికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఫైల్స్ కాల్ చేయడాన్ని కలెక్టర్ ప్రశాంతి సీరియస్ గా తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఫైల్స్ దహనం కేసును ధవళేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజుబాబు, స్వామి, ధవళేశ్వరం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయానికి సంబంధించి సిబ్బంది ఫైళ్లు తగలబెట్టిన అంశంపై ఏబిఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. సిబ్బంది ఫైళ్లను తగలబెట్టడం, కొన్ని ఫైళ్లను సగం కాలిపోయిన ఫైళ్లను భద్రపరచడం, ఈ అంశాలపై కూడా ఏబిఎన్ వెలుగులోకి తీసుకురావడంతో అధికార యంత్రాంగం కూడా స్పందించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ దీనిపై సీరియస్ అవ్వడం జరిగింది. 4 అధికారులను ఎవరైతే ఫైల్స్ తగలబెట్టడంలో భాగస్వామ్యం వహించారో 4 అధికారులను సస్పెన్షన్ చేశారు. మరో 2 అధికారులకు షోకాజ్ నోటీసును జారీ చేశారు. వీరిపై పోలీస్ స్టేషన్ లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే కనుక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ఫైళ్లను కేవలం సిబ్బంది తగలబెట్టారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ కేసులో సీనియర్ అసిస్టెంట్లు కె నోకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్లను కలెక్టర్ సస్పెన్షన్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కుమారి, సత్యదేవులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీళ్లపై ఇక నుంచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా కలెక్టర్ హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పలు భూసేకరణకు సంబంధించి పలు శాఖలపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు మంత్రి కందులు దుర్గేశ్వర, గోరెంట్ల బుచ్చి చౌదరి కూడా ఆరోపణలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోనే వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు, చాలా భూ కుంభకోణాలు జరిగాయి. దీనికి సంబంధించిన రికార్డులను కూడా సంబంధిత అధికారులు, సిబ్బంది మాయం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ శాఖల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, రికార్డులు భద్రపరచాలని కూడా మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇక్కడ ధవళేశ్వరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి భూసేకరణ కార్యాలయంలో ఏదైతే కీలక ఫైళ్లను సిబ్బంది తగలబెట్టారో వాళ్ళని సస్పెన్షన్ చేయడం జరిగింది. మరో 2కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి చాలా మంది రైతులకు ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందజేయలేదు. కొంతమందికి మాత్రం పరిహారం అందజేసింది. అంటే పరిహారం అందజేయని రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఈ ఫైల్స్ ఏవైతే తగలబెట్టారో దాంట్లో కీలక సమాచారం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ కూడా నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇది స్వామి, పోలవరం భూసేకరణ ప్రాజెక్టు కార్యాలయం సంబంధించి ఫైళ్లను సిబ్బంది తగలబెట్టడం, వాళ్ళని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ చేయడం, పోలీస్ కేసులు నమోదు చేసిన పరిస్థితి స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజుబాబు.